సభాధ్యక్షులు వంగూరు రాములు గారు, వేదిక మీద రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చుక్కా రాములు గారు, పాలడుగు భాస్కర్ గారు, అలాగే నా తోటి ఆఫీస్ బేరర్స్, రాష్ట్ర కమిటీ సభ్యులకు, హాజరైనటువంటి ధర్నా కార్యక్రమానికి హాజరైనటువంటి కార్మిక సోదరులారా, ఇప్పటికే మన నాయకులు చాలా విషయాలు చెప్పారు. 2-3 అంశాలు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఈరోజు వచ్చినటువంటి దాంట్లో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఉన్నారు, హమాలి కార్మికులు ఉన్నారు, బీడీ కార్మికులు ఉన్నారు. ఈ ప్రధానంగా ఈ 4 రంగాలకు సంబంధించిన వాళ్ళని సమీకరించి ఈ ధర్నా కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, అరెస్టులు ఇవన్నీ పెట్టి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కొన్ని వందల మంది హైదరాబాద్ చేరుకొని మరి ఇందిరా పార్క్ దగ్గర ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అంశాలు మీకు చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రధాన రంగాలు ఇవి. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ఇప్పుడు మీరు చెప్పిన లెక్కల ప్రకారంగా మన నాయకులు కోటంరాజు గారు, మీ మిత్రులు చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూస్తూ ఉంటే భవన నిర్మాణ కార్మికులు 25 లక్షల మంది ఉన్నారు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఒక 27 లక్షల మంది ఉన్నారు, బీడీ కార్మికులు ఒక 5 లక్షల మంది ఉంటారు, ఒక 7 లక్షల మంది దాకా ఉంటారు, ఒక 5 లక్షల మంది హమాలి కార్మికులు ఉంటారు. ఈ రకంగా చూసుకున్నప్పుడు సుమారు 60-65 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రధానంగా 4 రంగాల్లోనే పనిచేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలే ఇవి. మరి 65 లక్షల మంది కార్మికులకు, అసంఘటిత కార్మికుల యొక్క సంక్షేమం కోసం గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇప్పుడు సంవత్సరం అయిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ మోసాలు చేస్తున్నాయని చెప్పేసి మన నాయకులు చెప్పారు. అవన్నీ మనం చూసాం. ఈ సందర్భంగా ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఈ మొత్తం ఈ 4 రంగాల్లో ప్రధానంగా 3 రంగాలకు 1948 కనీస వేతనాల చట్టం ప్రకారంగా కనీస వేతనాలు అటువంటిది 5 ఏళ్లకు ఒకసారి మార్చి అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కనీస వేతనాల పరిధిలోకి వస్తారు మీరందరూ. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ కానీ, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ, బిల్డింగ్ వర్కర్స్ కానీ, బీడీ కార్మికులు కానీ, ఇతర రంగాల కార్మికులు కానీ కనీస వేతనాల పరిధిలోకి మనం అందరం వస్తూ ఉన్నాం. 5 ఏళ్లకు ఒకసారి జీతాలు మార్చాలి, పెంచాలి పెరిగిన ధరలకు అనుగుణంగా. ఎందుకంటే నిత్యావసర సరుకులు రేటు పెరిగిపోయినాయి. బియ్యం కానీ, కూరగాయలు కానీ, పప్పులు కానీ, ఇంటి అద్దెలు కానీ, కరెంటు బిల్లులు కానీ, రవాణా ఖర్చులు కానీ, విద్యా సౌకర్యాలు కానీ, వైద్యపు ఖర్చులు కానీ, అనేక రకాల యొక్క ఖర్చులు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఈ కార్మికుల కోసం ప్రతి నెల ఇచ్చేటువంటి వేతనాల్ని, కనీస వేతనాల్ని, రోజువారీ వేతనాల్ని ఈ పాలక వర్గాలు, ప్రభుత్వం, కేంద్రమైన రాష్ట్రమైన సవరించవలసిన అవసరం కూడా ఉంది. కానీ 15 ఏళ్ళు అయిపోతా ఉంది, ఇప్పటికీ జీతాలు మార్చలేదు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లో పనిచేసేటువంటి వర్కర్స్ యొక్క కార్మికులకు కనీసం 4,000-5,000 రూపాయలు ఇప్పటికీ బేసిక్ వేతనం ఉన్న విషయం మనకు అందరికీ తెలుసు. అలాగే భవన నిర్మాణ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో, డ్యాముల్లో, ప్రాజెక్టులో పనిచేసేటువంటి కార్మికులకు కూడా గత 10-12 సంవత్సరాలుగా వేతనాలు సవరించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ ఉన్నాయి. బీడీ కార్మికులు కూడా 10-12 సంవత్సరాలుగా వేతనాలు సవరించకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే. ఈ కనీస వేతనాలు పెంచాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా దేశంలో, మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆ కార్మికుడి యొక్క కుటుంబం బతకాలంటే నెలకు 26,000 రూపాయలు ఉంటేనే బతికే పరిస్థితి ఉంటుందని చెప్పేసి సిఐటిగా మనం ఇక్కడ డిమాండ్ చేస్తూ మనం పోరాటం చేస్తూ ఉన్నాం. కాబట్టి మన సిఐటి డిమాండ్ నెలకు 26,000 రూపాయలు ఉండాలి జీతం. కనీసం నెలలో 26 రోజులు పనిచేస్తే రోజుకు 1,000 రూపాయలకి ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ వాటిని ప్రభుత్వాలు ఈరోజు నిర్ణయం చేయటం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2021 సంవత్సరంలో 4 ఏళ్ల కింద ఈ బిల్డింగ్ వర్కర్లకు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కు, డ్యాముల్లో పనిచేసే వాళ్ళకు, ప్రాజెక్టులలో పనిచేసే వాళ్ళకు, రోడ్స్ లో పనిచేసే వాళ్ళకు అందరికీ కూడా ఒక జీతాలు నిర్ణయం చేసి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది, ఒక జీవో ఇచ్చింది. ఆ జీవోని అడ్డుకున్నాయి పాలక వర్గాలతో పాటు యజమానులు, కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు. ఇంత జీతం తెలంగాణలో అయితే మేము ఏ పని చేయలేమని చెప్పేసి, వ్యాపారం చేసుకోలేమని చెప్పేసి వాళ్ళు అడ్డుకుంటే ఆ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆపేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ కూడా 18,000 నిర్ణయం చేశారు జీవో నెంబర్ 25 ప్రకారంగా. ఆ దాన్ని కూడా అడ్డం పెట్టేసి ఈరోజు యజమానులు అడ్డం పెట్టేస్తే కేసీఆర్ ప్రభుత్వం ఆపేసింది ఆ రోజు. అలాగే మొత్తం సెక్యూరిటీ సర్వీసెస్ కావచ్చు, ఇతర అనేక రంగాలు, సుమారు 5 రంగాలకు ఈ రకంగా జీతాలు నిర్ణయిస్తే పెట్టుబడిదారులు అడ్డుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపేసి కార్మికుల యొక్క కడుపులు కొట్టింది ఆ ప్రభుత్వం అని చెప్పేసి మనకు తెలుసు. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం ఓడించి మరి కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపిస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? రేవంత్ రెడ్డి సర్కారు 2024 డిసెంబర్ అధికారంలోకి వచ్చింది. 2023 డిసెంబర్లో వచ్చింది. 24 జనవరిలో కొత్త జీవోలు ఇచ్చాడు ఆయన. ఈ పాత జీవోల్ని పక్కకు పెట్టేసి కొత్త జీవోలు ఇచ్చి 12,000 నిర్ణయం చేశాడు ఆయన. అంటే 23 ఏళ్ల క్రితమో 4 ఏళ్ల క్రితమో
18,000 19,000 ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నిర్ణయం చేస్తే దాన్ని అమలు చేయకుండా పెంచకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన నెల రోజుల్లోనే ఎవరికి చెప్పకుండా ఎవరితో మాట్లాడకుండా 12,000 11,000 10,000 ఇస్తామని చెప్పేసి ఈ రకంగా నిర్ణయం చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే ధరలు పెరుగుతున్నట్లుగా కాలం పెరుగుతున్నట్లుగా ఖర్చులు పెరుగుతున్నట్లు జీతాలు పెంచాల్సింది పోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు మనకు అన్యాయం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను. కాబట్టి వాటి మీద పోరాటం చేస్తున్నాం. సిఐటిగా అన్ని కార్మిక సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా ఉన్నాం. అందుకే రేవంత్ రెడ్డి సర్కార్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అసంఘటిత రంగంలో కూడా కనీస వేతనలు వర్తించేటువంటి అన్ని రంగాలకు కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలి. ఆ చేసేదాకా సిఐటి పోరాటం కొనసాగుతుందని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం. అదే రకంగా రాష్ట్రంలో ఇంకో ప్రధాన సమస్య ఉంది. 1979 వలస కార్మిక చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం అమలు ట్రాన్స్పోర్ట్ లో వలస కార్మికులు ఉన్నారు, బిల్డింగ్ రంగంలో వలస కార్మికులు ఉన్నారు, బీడీ రంగంలో వలస కార్మికులు ఉన్నారు, హమాలి రంగంలో వలస కార్మికులు ఉన్నారు. ఏ దాంట్లో చూసినా ఎక్కడ చూసినా అనేక ప్రాంతాల నుంచో జిల్లాల నుంచో ఇంకో ఏరియా నుంచో ఇంకో రాష్ట్రం నుంచో అనేక మంది వచ్చి వలస కార్మికులు లక్షల మంది పనిచేస్తా ఉన్నారు. మరి ఈ వలస కార్మికుల యొక్క పరిస్థితి ఏమిటి? వాళ్ళ కనీస వేతనం ఉండదు, పిఎఫ్ ఉండదు, ఈఎస్ఐ ఉండదు, బోనస్ ఉండదు, చట్టాలు ఉండవు, ఎలాంటి సౌకర్యం లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కనీస వేతనాలు అమలు కాని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలోని వలస కార్మికులందరికీ ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని అమలు చేయాలి, వాళ్ళ పేర్లు నమోదు చేయాలి, ఆ యజమానుల దగ్గర రికార్డు మెయింటైన్ చేయాలి, ఈ లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర రికార్డు మెయింటైన్ చేసి వాళ్ళ యొక్క రక్షణ కోసం ఉండాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకో చూసాం మన శ్రీశైలం SLBCలో ఒక ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న కార్మికులు పైకప్పు కూలిపోయి 24 చనిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కార్మికులు చనిపోతే దిక్కులేని పరిస్థితి, ఆ కుటుంబాలు ఆగమైపోయినాయి. ఈ రకం అనేక పరిశ్రమలు, అనేక ప్రాంతాలు, అనేక బిల్డింగ్లో భవన నిర్మాణ కార్మికులు అయితే రోజు కింద పడి చచ్చిపోతా ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ కార్మికులు యాక్సిడెంట్లు చచ్చిపోతా ఉన్నారు, బీడీ కార్మికులు రోగాలు చచ్చిపోతా ఉన్నారు, హమాలి కార్మికులు మూటలు మోసి అనేక మంది చనిపోతా ఉన్నారు. ఇలాంటి కార్మికులకు కార్మిక కుటుంబాలకు రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. కాబట్టి వలస కార్మిక చట్టాన్ని అమలు చేయడం లేదు. అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టం, కేంద్రం చేసిన చట్టాన్ని రాష్ట్రం అమలు చేయకుండా ఈరోజు నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. కాబట్టి కార్మికులకు రక్షణ లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకో అంశం అయితే వెల్ఫేర్ స్కీమ్స్. ఈరోజు హమాలి కార్మికులు ఉన్నారు. ఈ హమాలి కార్మికులు మన మిత్రులు చెప్పారు, హమాలి కార్మికులకు ఒక్కరికి ఈరోజు ట్రాన్స్పోర్ట్ కార్మిక వెల్ఫేర్ బోర్డు లేదు ఈ రాష్ట్రంలో. భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు పెట్టారు. మరి ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ కి ఎందుకు బోర్డు పెట్టారు? 1985లో ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఒక స్కీమ్ తీసుకొని వచ్చారు. ఆనాడు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, లారీ కార్మికులు, మోటార్ కార్మికులు, డ్రైవర్స్ ఎవరైనా సరే ఉంటే ఆ యజమాని 5 రూపాయలు వేయాలి, కార్మికులు 2 రూపాయలు వేసి ఒక వెల్ఫేర్ స్కీమ్ పెడుతుందని చెప్పేసి పెట్టి ఆ రకంగా దాన్ని స్టార్ట్ చేశాడు. ఆ స్కీమ్ వెల్ఫేర్ స్కీమ్ ఇప్పటికి కూడా మార్చడం లేదు. అదే 2 రూపాయలు 5 రూపాయలతో ఇప్పటికీ ఉంది. మన స్కీమ్ ఇప్పటికి పనిచేస్తుందా? కార్మికులు ఆదుకుంటుందా? ఎంతమందికి ఉపాధి కల్పించింది? ఎంతమంది ఆదుకునే విషయాన్ని ఇప్పుడు కూడా ప్రభుత్వాలు చెప్పడం లేదు. కాబట్టి ఆ వెల్ఫేర్ స్కీమ్ ని డెవలప్ చేయాలి. కొత్త వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు అందరికీ భవన నిర్మాణ కార్మికుల మాదిరి ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా మనకు డిమాండ్ చేస్తా ఉన్నాం. అవకాశం కూడా ఉంది. అలాగే హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. బీడీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఉన్న సెస్ యాక్ట్లను రద్దు చేసి పడేసింది, ఓనర్ లేబర్ కోడ్ లో కలిపేసింది. వాళ్ళకు కనీసం కూడా 26 రోజుల పని కల్పించే పరిస్థితి లేదు. ఆకు గాని తంబాకు గాని ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. పిఎఫ్ అందరికి అమలు చేసే పరిస్థితి లేదు. నాన్ పిఎఫ్ వర్కర్స్ పెద్ద ఎత్తున పనిచేస్తా ఉన్నారు. యజమానులు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ సమస్య పైన సిఐటిగా అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ ఉంటే అనేక రకాల ఇబ్బందులు కలిగిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మౌలిక ఈ యొక్క సమస్యలన్నీ కేంద్ర విధానాలతోనా రాష్ట్ర ప్రభుత్వ విధానంతో ముడిపడి ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర ప్రధానమంత్రి, మంత్రివర్గాలు వాళ్ళు వెలుసుకుంటే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. కోట్లాది మంది అసంఘటిత కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటంలోపై ఇంకొక మార్గం లేనటువంటి ఆలోచనతోన కేంద్ర స్థాయిలో ఒక దేశవ్యాప్తంగా ఒక మహా పోరాటం నడపాలని చెప్పేసి ఈరోజు అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు. మన యొక్క సిఐటి అనుబంధ సంఘాలు కూడా మన యొక్క పోరాటాలు చేయాలి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క నియంత్రిత వైఖరిని, నిరంకుశ వైఖరిని ఖండిస్తూ ఈ సమస్యల పరిష్కారం చేసుకోవడానికి మనం అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుతూనే సెలవు తీసుకుంటున్నాను.